నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని చైతన్య కాలనీ ఆస్పరి రోడ్ నందు వెలిసిన వాగ్దేవి స్కూల్ నందు ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు తల్లిదండ్రులకు బహుమతులు అందజేసిన ఆదోలి మండల ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్. అలాగే ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ కరెస్పాండెంట్ మరియు రవీంద్ర జాయింట్ కరెస్పాండెంట్ మాట్లాడడం జరిగింది. మా స్కూల్ తక్కువ ఫీజుతో పిల్లలకు మంచి చదువులు అందించడమే మా స్కూల్ యొక్క ప్రత్యేకత అంటూ తెలిపారు. టౌన్ పీపుల్ అందరికీ కూడా ఈ రోజు మాకు చాలా హ్యాపీయెస్ట్ డే. వై బికాజ్ మేము ఇక్కడ ఒక బ్రాంచ్ వాగ్దేవి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇది ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గాను ముఖ్య అతిథిగా ఎంఈఓ గారు రావడం జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారికి హైలీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. బిజీ షెడ్యూల్లో విజిట్ చేశారు, మాకు ఆనందాన్ని ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏమిటి అని అంటే లో ఫీజెస్ నార్మల్ ఫీజెస్ తో హై ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ కావాలి అంటే పేరెంట్స్ యొక్క షేర్ కూడా, వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ మీ కోఆపరేషన్ లేకపోతే ఏమి చేయలేం. తర్వాత ఇంటి దగ్గర కూడా పిల్లవాడి యొక్క కేరింగ్ అయితేనేమి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేమి ఇప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏదో ఫీజు కడుతున్నాము మా పని అయిపోయింది అన్నటువంటి కాన్సెప్ట్ లో పేరెంట్స్ ఉన్నారు. అది హైలీ రాంగ్ అంటాను నేను. ఎందుకంటే డబ్బుతో అన్ని ముడిపెట్టలేము. సో కాబట్టి ఇది పేరెంట్స్ నేను చేసే పర్సనల్ విజ్ఞప్తి ఏమిటి అని అంటే, మేము ఫీజు కట్టాము మా పని అయిపోయింది అని అనుకోకుండా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నాడు, హోంవర్క్ చేశారా లేదా, మొబైల్ ఫోన్ కూడా చాలా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. సో మొబైల్ ఫోన్ అనేది ఎప్పుడైతే పేరెంట్ కట్ చేస్తారో ఆ రోజే ఆ పిల్లవాడికి సక్సెస్ అనేది వాళ్ళ పాకెట్ లో ఉంటది. తర్వాత మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా పేరెంట్స్ ఫీల్ అవుతా ఉన్నారు. అది దేనికి దారితీస్తా ఉందంటే టీచర్స్ కూడా వాల్యూ ఇవ్వనటువంటి స్టేజ్ కి సొసైటీ వెళ్ళిపోతా ఉంది. అటువంటి సొసైటీ ఉండకూడదు, చక్కటి సొసైటీ ఇవ్వాలా, మా పిల్లలు మంచి రోల్ పోషించాలా సొసైటీ డెవలప్మెంట్ కోసం అన్నటువంటి బలమైన దృఢమైన సంకల్పంతోనే స్కూల్ స్టార్ట్ చేశాము. మాది మెయిన్ బ్రాంచ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎన్జిఓస్ కాలేజీలో. సో ఇది బ్రాంచ్ ఓపెన్ చేశాం. మా మోటో, మా దృక్పథం వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ డిసిప్లైన్, సో నేమ్ అండ్ ఫేమ్ టు ద సొసైటీ. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు వచ్చేసి రాజేంద్ర కుమార్, కరెస్పాండెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. మరియు మాకు ఇక్కడ ఇచ్చేసిన కోలాహలంగా మా యొక్క మొదటి వార్షికోత్సవం వాగ్దేవి వార్షికోత్సవం అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తుంది. ఇలానే మేము ఇంకా ముందుకు ఈ 1 కాస్త 100 కావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క పేరెంట్స్ ప్రోత్సాహంతో. మరియు మా కరెస్పాండెంట్ సార్ గారు రాజేంద్ర కుమార్ గారు, మరియు డైరెక్టర్ మేడం నసీం మేడం గారు, ప్రిన్సిపల్ మేడం మరియు మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి పండుగ కోలాహలాన్ని కల్పించేలా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నందుకు అందుకు సహకరించిన మా రాజేంద్ర కుమార్ కరెస్పాండెంట్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ కార్యక్రమంలో ఇంతకు ముందే వార్షికోత్సవానికి ముందుగా నిర్వహించిన ఆట పోటీలలో ఎంతో మంది పేరెంట్స్ కూడా పాల్గొన్నారు. వాళ్లకు బహుమతులు కూడా పురస్కరించడం జరిగింది. ఈ మా యొక్క పాఠశాల ప్రత్యేకత ఏంటి అంటే తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తక్కువ కాకుండా మంచి విద్యను అందించడం, నైపుణ్యాలను పెంపొందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. మా యొక్క కేవలం 50 మందితో స్టార్ట్ అయిన ఈ మొదటి సంవత్సరం 50 మందితో స్టార్ట్ అయిన ఈ పాఠశాల ఇప్పుడు 120 మందికి చేరింది. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కి కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 9 మెంబర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది మా పాఠశాలలో. ఆదోని పట్టణ ప్రజలకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మేము కోరుకునేది ఒకటే, ఓన్లీ బెస్ట్ చాయిస్ ఫర్ అవర్ వాగ్దేవి స్కూల్. థ్యాంక్ యూ ఎవరీవన్. నా పేరు రవీంద్ర. యూపీ స్కూల్ పాఠశాల యొక్క ప్రథమ వార్షికోత్సవానికి ఈరోజు ఆదోని మండల ఎంఈఓ 1 గా పనిచేసినట్టు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఈ పాఠశాలలో పనిచేసినట్టు ఉపాధ్యాయులని, కరెస్పాండెంట్, వైస్ కరెస్పాండెంట్లను, విద్యార్థులకు మంచి విద్యతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం నేర్పించాల్సిందిగా ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేసి ఉండడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా విద్యార్థులను రెగ్యులర్ గా పాఠశాలకు పంపించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిందిగా నేను కోరడం జరిగింది. ఈ పాఠశాల ప్రారంభించబడి ఇది 2వ సంవత్సరము. మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపల
గత సంవత్సరం 50 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఈ సంవత్సరానికి 120 మంది విద్యార్థులకు విద్యార్థుల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. మరి అందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులని మరి ఈ పాఠశాల కరెస్పాండెంట్ అదే విధంగా వైస్ కరెస్పాండెంట్లను అభినందించడం జరిగింది. ఇదే విధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు మరింత చక్కటి విద్యను అందించాల్సిందిగా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు రాజేంద్ర ప్రసాద్, MEO1 ఆదోని.